సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ అనంతరం పరిణామాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ మేనేజ్మెంట్, నోడల్, ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బారికేడింగ్ ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలను భారీగా మోహరిస్తున్నారు. ఇది అంశంకి సంబంధించి మా కరెస్పాండెంట్ అమర్ సతీష్ మనకి విజయవాడ నుంచి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. అమర్ సతీష్, మొత్తంగా కౌంటింగ్ అన్ని సెంటర్ల దగ్గర కూడా పోలీస్ బందోబస్తు చాలా గట్టిగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్కి ముందు తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి చర్యలకి అధికారులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ రోజున జరిగినటువంటి హింస ఆ మూడు ప్రాంతాలను కాదు ఇంకెక్కడా జరగకుండా పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే నూతనంగా నియమించినటువంటి ఎస్పీలందరూ కూడా తమ టార్గెట్ ఇదే అని చెప్తున్నారు. కౌంటింగ్ రోజు ఏ చిన్న ఒక్క పొరపాటు కూడా తావు లేకుండా పోలీసింగ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారితో ఇప్పటికే సమావేశమయ్యారు. గతంలో వినియోగించినటువంటి సిబ్బంది కంటే మెనకంటే డబ్బులు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసుతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని వింగ్స్, అటు ఎస్సీబీ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్లు కావచ్చు, సివిల్ పోలీస్, వీళ్ళందరితో పాటు పారామిలిటరీ బలగాలు, 2-3 కంపెనీలకు సంబంధించినటువంటి బలగాలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల రోజున ఏదైతే దాడులు జరిగాయో అటు పల్నాడు కావచ్చు, తిరుపతి కావచ్చు, అక్కడి ఎస్పీలు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్పీ మల్లికా ఖర్గ్ కావచ్చు, ఆ తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఖచ్చితంగా ఏ చిన్న పొరపాటు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమై ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలింగ్ రోజున జరిగినటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకుని మరికొంతమంది కౌంటింగ్ రోజున చెలరేగేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క ఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు చెలరేగేటువంటి అవకాశం నేపథ్యంలో పూర్తిగా పల్నాడు అలాగే రాయలసీమ ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుని దాంతోపాటుగా ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా కూడా పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పిహెచ్డి రామకృష్ణ కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ వెల్లడించాడు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలింగ్ అధికారులకు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పోలింగ్ రోజున జరిగినటువంటి పరిణామాలు ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎక్కడైనా కనిపించినా కౌంటింగ్ రోజున ఎవరైనా దాడులకు తెగబడేటువంటి అవకాశం, ఎక్కడైనా గొడవలు జరిగేటువంటి అవకాశం సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులను కోరడం జరుగుతుంది. దీంతోపాటు నోడల్ అధికారులు, గతంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలకు పనిచేసినటువంటి అధికారులు, గతంలో ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత పోలింగ్ రోజున గొడవలు జరగకపోయినా కూడా గత ఎన్నికలు అటు పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, బై ఎలక్షన్స్లో కావచ్చు, ఎక్కడైనా గొడవలు జరిగినా ఆందోళనలో పాల్గొన్న వ్యక్తులు వారి మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా పూర్తిగా చర్యలు తీసుకుని అలాగే ఇతర ప్రాంతాల వ్యక్తులను ఆయా కౌంటింగ్ సెగ్మెంట్లోకి రాకుండా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంతమంది పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడంతో పాటు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇంటి వద్ద కూడా వారిని హౌస్ అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.